ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే జరిగిందంతా చూసి తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో భరత్ అయితే వస్తాడు. భరత్ అవనితో, అక్క ఏమైందక్క, ఎందుకలా ఉన్నావు అని అంటూ ఉంటే ఇక అవని జరిగిందంతా కూడా భరత్కి చెబుతుంది. ఒక్కసారిగా భరత్ అవని చెప్పిన మాటలు విని షాక్ అయిపోతాడు. అదేంటక్క అట్లా మాట్లాడుతున్నావు? అసలు అసలు ఆ ప్రశాంత్ గాడిని మనం వెతకని చోటంటూ లేదు, కానీ వాడు మనకి దొరకకుండా ఉన్న పలంగా వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పడం ఏంటి అని అంటుంటే, ఏమోరా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉండగానే ఇక ఇంతలో అక్కడికి ప్రణతి వస్తుంది. ప్రణతి అయితే, వదిన అసలు నేను ప్రశాంత్ గురించి మీకు ముందు నుంచి చెప్పనే లేదు. అసలు ప్రశాంత్ ఫోటో కూడా మీకెన్నడూ చూపించలేదు. మరి అట్లాంటిది ప్రశాంత్ని నువ్వు ఎలా బెదిరిస్తావు? ఆయన పెళ్లి రోజు నాడు నీకు నేను ప్రశాంత్ని ప్రేమించిన సంగతి తెలిసింది, వాడు అబద్ధం చెప్తున్నాడు వదిన అని అంటూ ఉంటే ఆ మాట విన్న భరత్, అవునక్క వాడు అబద్ధం చెప్తున్నాడు, లేదు వాడితో ఎవరో అబద్ధం చెప్పిస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే భరత్ మాటలకి అవని, నిజమే భరత్, నువ్వు చెప్పింది కూడా నిజమే, వాడు చెప్పిందంతా అబద్ధం. కానీ ఎన్నాళ్ళు వాడు మన ముందుకు రాకుండా ఇప్పుడు వచ్చి అన్నీ నేనే చేశానని అలా చెప్పడం ఏంటి? ఇదంతా వాడి వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు అని చెప్పి అవని అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే కోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన శ్రీకర్ అయితే, ప్రణతి నీకోసం ఇష్టమనేవి తీసుకొచ్చాను రామ్మా అని పిలుస్తూ ఉంటే ఇక శ్రీకర్ మాటలకి శ్రేయ లోపల నుంచి బయటికి వచ్చి, ఏంటి శ్రీ, ఎవరి కోసం ఇల్లంతా వెతుకుతున్నావు అని అంటుంటే, అదేంటి శ్రేయ అలా మాట్లాడుతున్నావు? ప్రణతిని ఈరోజు ఇంటికి తీసుకొస్తా అన్నారు కదా, మరి ప్రణతి ఎక్కడా అని అంటుంటే, ఇంకెక్కడ ప్రణతి, అసలు ప్రణతిని నమ్మించి మోసం చేసి తన మాయలో పడేసింది ఆ అవని. ఇప్పుడు కూడా ప్రణతి తను చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్ముతుంది అని అంటుంటే, శ్రేయ ఏం మాట్లాడుతున్నావు? వదిన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. వదిన ఉండడం వల్లే ఈరోజు ప్రణతి మన కళ్ళ ముందుంది. ఒకవేళ వదిన కనుక లేకపోతే ప్రణతి మనకి దూరమై ఉండేది అని అంటుంటే ఇంతలో లోపల నుంచి పల్లవి నడుచుకుంటూ వచ్చి, అయ్యో శ్రీకర్ బావ, మనందరినీ అలా నమ్మించిందా అవని? అసలు ఆ అవని చేసినవన్నీ తెలిస్తే నువ్వు కూడా అవనిని అసహ్యించుకుంటావు అని అంటుంటే, చూడు పల్లవి, ముందు నుంచి కూడా వదినంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పులన్నింటినీ వదిన మీద తోసేసి వదిన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. ఇప్పుడు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా అని అంటుంటే, బావా ఏం మాట్లాడుతున్నావు? నేను తప్పులు చేసి వదిన మీద నెట్టడం ఏంటి? అయినా నేను ఏ తప్పు చేశాను? అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి చంపాలని చూసింది మీ వదిన. అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని తనే చేజిక్కించుకోవాలి అనుకుంది. అవేవి కుదరలేదని చెప్పి ఏకంగా ప్రణతి ప్రేమించిన వాణ్ణి విడగొట్టి తను ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. తరువాత భరత్తో తనకి పెళ్లి జరిగినట్టు మనందరినీ నమ్మించింది. తీరా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అనేసరికి భరత్కి ప్రణతికి పెళ్ళే జరగలేదని చెప్పింది. ఇదంతా నాటకం కాదు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారో చెప్పు బావా అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వెన్నైనా చెప్పు, వదిన ఎట్లాంటి తప్పు చెయ్యదు. వదిన ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. అయినా ఉన్నట్టుండి ప్రణతిని ఇంటికి తీసుకురాకుండా నువ్వు ఈ గొడవలన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అంటుంటే, ఎందుకంటే ప్రణతిని ప్రేమించిన ప్రశాంత్ వచ్చాడు కాబట్టి. తను చెప్పిన నిజం విన్న తర్వాత మీ వదిన మీద మరింత అసహ్యాన్ని ఇంట్లో అందరూ పెంచుకున్నారు కాబట్టి అని చెప్పి శ్రేయ మాట్లాడుతుంటే ఒక్కసారిగా శ్రీకర్, ఏం మాట్లాడుతున్నావు? ప్రణతిని ప్రేమించినవాడు వచ్చాడా అని అంటుంటే, అవును బాబా,
ప్రణతిని ప్రేమించిన వాడొచ్చి జరిగిందంతా చెప్పాడు. అది విన్న తర్వాత ఒక్క క్షణం మేమే నమ్మలేకపోయాం. అసలు అవని యొక్క ఇట్లాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ ప్రణతి ఇంకా ఆ అవనిని గుడ్డిగా నమ్ముతుంది అని అంటుంటే, ఏయ్ ఆపండి, వదిన ప్రశాంత్ గారిని బెదిరించడం ఏంటి, ప్రశాంత్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? మీరందరూ కావాలని వదిన మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు అని అంటుంటే, ఇంతలో లోపల నుంచి భానుమతి వచ్చి, చూడు శ్రీకర్, ఇప్పటికే జరిగిందంతా తలుచుకొని రాజేంద్ర అలాగే మీ అమ్మ పార్వతి ఎంతగానో కుమిలిపోతున్నారు. పదే పదే ఆ విషయాలని ఇంట్లో మాట్లాడి వాళ్ళ మనసుల్ని ముక్కలు చేయొద్దు. చూడండి, చేసిందంతా మీ వదిన అవనినే. దానివల్లే ఈ ఇంట్లో ఇట్లాంటి అనర్థాలు. అది ఏదంటూ ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిందో కానీ తను దానివల్ల అన్నీ కూడా సమస్యలే అని చెప్పి ఇక భానుమతి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అలా భానుమతి మాటలకి శ్రీకర్కి ఏమీ అర్థం కాదు. ఇక శ్రీకర్ అయితే ఇదేంటి వీళ్ళేం మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీకర్కి ఏమీ అర్థం కాదు. ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి అవని దగ్గరికైతే వెళ్తాడు. ఇక అవని బయట కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతుంది. పార్వతి అయితే ఇక అవని గురించి మాట్లాడిన మాటల ప్రతి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ కూడా ఇదంతా తన తమ్ముడితో అవని ప్రణతి పెళ్లి జరిపించడం కోసం ఈ అవని నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడి నుంచి పంపించేసిందని ఇక ప్రశాంత్ మాట్లాడిన మాటలు అన్నింటినీ గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతుంది. ఇంతలో శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి వదినా అని అనడంతో ఇక అవని మాత్రం ఒలుకు పలుకు లేకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ అయితే వదినా నిన్నే అని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా అవని ఉలిక్కి పడి ఇంకా శ్రీకర్ని చూస్తుంది. శ్రీకర్ నువ్వా అని అంటుంటే, అవును వదినా నేనే, కానీ జరిగిందంతా వింటుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ ప్రశాంత్ని నువ్వు బెదిరించడం ఏంటి అని అంటుంటే, ఏంటి శ్రీకర్ నువ్వు కూడా అందరిలాగే ప్రశాంత్ని నేను బెదిరించానంటే నమ్ముతున్నావా అని అంటుంటే, అయ్యో వదిన అలా మాట్లాడతారేంటి, మీరెందుకు ప్రశాంత్ని బెదిరిస్తారు, అసలు జరిగిందేంటో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అంటుంటే, ఇంకా ఇంతలో అక్కడికి భరత్ అలాగే ఇక ప్రణతి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా జరిగిందంతా ఇంకా శ్రీకర్కి చెప్పడంతో, శ్రీకర్ వదిన అయితే ఖచ్చితంగా వాడు ఇదంతా కావాలని చెప్పలేదు, వాడితో ఎవరో ఇదంతా చెప్పించారు అని అంటుంటే, ఎలా శ్రీకర్ ఎలా, వాడెవడో మనకే తెలీదు, కానీ వాడితో చెప్పించాల్సిన అవసరం ఎవరికి అని అంటుంటే, ఇంకెవరికి ఉంటుంది వదినా, ఆ పల్లవికే ఉంటుంది. ఇప్పుడు ప్రణతిని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణం ఇంట్లో అందరూ కూడా నిన్ను కూడా తేవాలని ఒత్తిడి చేస్తారు. అప్పుడు నువ్వు కూడా ఆ ఇంటికి వచ్చేస్తావు. తర్వాత పల్లవి ఆటలు సాగవు కదా, అందుకే ఆ పల్లవిని ఇదంతా చేసుండొచ్చు అని చెప్పడంతో ఆ మాట విన్న అవని, చూడు శ్రీకర్ నిజమేంటో తెలియకుండా అలా అనవసరంగా మరొకరి మీద మనం నిందలు వేయకూడదు అని అంటుంటే, లేదు వదినా లేదు, నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు పల్లవి అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూశాను, కానీ నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. నాకు తెలిసి వాళ్ళు అప్పుడే ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అని అంటుంటే, ఆ మాట విన్న భరత్ అయితే, అక్క ఈ ప్రశాంత్ని నిన్న ఆ చక్రధర్తో చూశానక్క అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావురా, ప్రశాంత్ని చక్రధర్తో చూడడం ఏంటి అని అంటుంటే, అవునక్క వాడే ప్రశాంత్ అన్న నిజం నాకు తెలియదు కదా, నిన్న ఆ చక్రధర్ అలాగే ఈ ప్రశాంత్ ఇద్దరు కూడా చాలాసేపు అక్కడ రెస్టారెంట్ దగ్గర మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చక్రధర్ ఈ ప్రశాంత్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాడెవడో తెలియక నేను అంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు జరిగిందంతా
ఆలోచిస్తుంటే శ్రీకర్ గారు చెప్పేది వింటుంటే ఇదంతా వాళ్ళు ఆడిస్తున్న నాటకంలాగే అనిపిస్తుంది అని అంటుంటే ఇక అవని అయితే ఇదంతా నిజంగా పల్లవినే చేసి ఉంటే కనుక పల్లవిని ఈసారి మాత్రం ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఇక అవని అయితే కొంతమంది పోలీసుల్ని తీసుకొని ప్రశాంత్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తుంది. ఒక్కసారిగా ప్రశాంత్ అవనిని చూసి ఏంటి నా దగ్గరకు వచ్చావు? ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతావా? నేను చెప్పిందంతా అబద్ధం, అవని ఏ తప్పు చేయలేదు, ఇదంతా నేను కావాలని చేసిన ప్లాన్ అని చెప్పి మీ వాళ్ళ దగ్గర చెప్పాలా అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే నోరు జారి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అదంతా విన్న అవని చూడు, నువ్వు నీ అంతటా నువ్విక్కడికి రాలేదు, నిన్ను ఎవరో తీసుకొస్తేనే నువ్విక్కడికి వచ్చావని అర్థమవుతుంది. చెప్పు, నీ వెనుకున్నది ఎవరు అని అంటుంటే చూడు అవని, నేనిక్కడికి వచ్చింది అలాగే నీ గురించి తప్పుగా చెప్పింది అంతా నేనే చేశాను, నా వెనకుండి ఎవ్వరూ చేయలేదు అని అంటుండగానే ఇంతలో పల్లవి ఇక ప్రశాంత్కి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రశాంత్ పల్లవి కాల్ని చూసి కంగారు పడతాడు. అదే టైంలో అవని ప్రశాంత్ చేతిలో ఉన్న మొబైల్ని లాక్కొని తను ఫోన్ లిఫ్ట్ చేసి వింటుంది. ఇక పల్లవి అయితే చూడు ప్రశాంత్, దెబ్బతిన్న పులి ఖచ్చితంగా పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టదు. ఆ అవనిని ఫుల్లుగా రెచ్చగొట్టాం, అలాగే తను తప్పు చేసిందని అందరూ నమ్మేలా చేశాం. కానీ ఇంట్లో ఇంకా కొంతమంది ఆ అవని తప్పు చేసిందని నమ్మలేదు. మిగతా వాళ్ళని కూడా నమ్మించే వరకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఆ అవని కంట అస్సలు పడకూడదు, అర్థమవుతుందా అని అంటుంటే ఇక పల్లవి మాటలకి అవని బాగా అర్థమైంది, దీని వెనక నువ్వున్నావని అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతుంది. ఏయ్, ఎవరు నువ్వు అని అంటుంటే ఇంకెవరు, నేను నీ అక్క అవనిని. ఏంటి నా గొంతుని డబ్బింగ్ చెప్పావు, నా వాయిస్ గుర్తుపట్టలేదా నువ్వు అని చెప్పి అవని అడగడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ కాల్ కట్ చేస్తుంది. ఇక ప్రశాంత్ అయితే అవని వైపు చూసి భయపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అవని వెనక్కి తిరిగి చూసి పోలీసుల్ని లోపలికి పిలుస్తుంది. ఇక పోలీసుల్ని చూసిన ప్రశాంత్ మరింత కంగారు పడుతూ వద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను ఇదంతా ఆ పల్లవి అలాగే చక్రధర్ చేయమంటేనే చేశాను. నా దారిన నేనేదో దుబాయ్లో హ్యాపీగా ఉంటే వాళ్ళే డబ్బిస్తానని మరి తీసుకొచ్చి ఇలా ఇరికించేశారు. చూడండి, నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలేండి, నేను ఇక్కడి నుంచి దూరంగా దుబాయ్ కానీ సింగపూర్ కానీ వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను వదిలేండి అని అంటుంటే రే, నువ్వు ఆ పల్లవి చెప్పిందని ఆ చక్రధర్ చెప్పమన్నాడని నా గురించి తప్పుగా చెప్పినందుకు కాదు, ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశావు. నీలాంటి వాడిని అస్సలు బయట వదిలిపెట్టకూడదు. ఈరోజు నువ్వు నా ఆడపడుచు ప్రణతి జీవితాన్ని నాశనం చేశావు. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావో నిన్ను వదిలేదే లేదు అని అంటుంటే ఆ మాట విన్నా ప్రశాంత్ అయితే ప్లీజ్ నన్ను వదిలేండి, ప్లీజ్ నన్ను వదిలేండి అని ఎంతగానో బ్రతిమలాడతాడు. కానీ పోలీసులు ప్రశాంత్ చొక్కా పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్ళి ఇక జీబెక్కిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అవని అయితే తాను ఏ తప్పు చేయలేదని, ప్రశాంత్ ఒక నీచుడని నిజాన్ని ఇంట్లో అందరికీ ఎలా చెప్పను, నా దగ్గర ఎట్లాంటి సాక్ష్యం లేదు, ప్రశాంత్కైతే శిక్ష పడింది కానీ నేను ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరూ ఎలా నమ్ముతారు అని తనలో తను ఆలోచించుకుంటూ ఇక అక్కడి నుంచి కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళకి ఎదురుగుండా రాజేంద్ర కనిపిస్తాడు. ఒక్కసారిగా రాజేంద్రని చూసిన అవని మావయ్య గారు అని అనడంతో నాకు తెలుసమ్మా, నాకు తెలుసు నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యవని, అన్యాయంగా నీ మీద నిందలు వేశారని నాకు అర్థమైంది. వాడు ఇంటికొచ్చి నీ గురించి మాట్లాడినప్పుడే వాడి మాటలే
తేడాగా అనిపించాయి. అందుకే అందుకే వాడి అడ్రస్ పట్టుకొని వాడి కోసం ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నాకంటే ముందుగానే అట్లాంటి నీచుడికి శిక్ష పడాలని పోలీసులకి అప్పగించావు. నిజంగా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం మేం చేసుకున్న అదృష్టం. కానీ పార్వతి నీ గురించి తప్పుగా అనుకుంటుంది అని అంటుంటే, చాలు మావయ్య గారు, చాలు. ఎన్ని రోజులు ఇంట్లో అందరూ కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారని ఎంతగానో బాధపడ్డాను. అన్నీ తెలిసి ప్రణతిని ఇంటికి తీసుకెళ్తాననే లోపు ఇదిగో ఇట్లాంటి అవమానం ఎదురయ్యింది. దీని నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కాలేదు. కానీ మీరు నేను ఏ తప్పు చేయలేదని నమ్మారు అని అంటుంటే, చూడమ్మా, నిన్ను నమ్మి నా కూతుర్ని నీ దగ్గర వదిలిపెట్టాను. నా కూతుర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకంతోనే. అట్లాంటిది నా కూతురు జీవితాన్ని నువ్వెందుకు నాశనం చేస్తావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని తల మీద చెయ్యి వేసి నిమురుతూ తనని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇక రాజేంద్ర అవనిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా పార్వతి అవనిని చూసి విరుచుకుపడుతుంది. ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక రాజేంద్ర అయితే పార్వతి వైపు కోపంగా చూడటంతో, ఏంటండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? ఇది మన కూతురు జీవితాన్ని నాశనం చేసిందండి. ప్రణతి ప్రేమించిన వ్యక్తిని బెదిరించి వాడు పారిపోయేలా చేసిందండి. ఇది ఎన్ని తప్పులు చేసినా సరే మీరు ఇంకా దీన్ని నమ్ముతున్నారా? దీన్ని ఇంటికి తీసుకొస్తున్నారా అని అంటుంటే, చూడు పార్వతి, నువ్వు అనుకున్నవన్నీ తప్పని చెప్పటానికి అవనిని ఇక్కడికి తీసుకొచ్చాను. తను ఎట్లాంటి తప్పు చేయలేదు. తను మన ప్రణతిని అలాగే తన జీవితాన్ని కాపాడడం కోసం మనందరం తనని ఎంతగా అవమానించినా, ఎన్ని మాటలన్నా తను ఓర్పుతో సహించింది. కానీ ఇప్పుడు కూడా తనని ఈ విషయంలో తప్పు పడితే అంతకంటే పాపం మరొకటి ఉండదు అని అంటుంటే, ఇంతలో పల్లవి, మావయ్య గారు, ఈ అవని మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు. తను తప్పు చేసి అవన్నీ నేనే చేశానని మీతో చెప్పచ్చు, లేదంటే శ్రేయ చేసిందని కూడా చెప్పచ్చు. మీరు అనవసరంగా ఆ అవనిని తప్పు పడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి తడబడుతూ రాజేంద్రతో మాట్లాడుతుంటే, ఇంకా రాజేంద్ర, రే కమల్ అని గట్టిగా పిలవడంతో, వస్తున్నాను నానా, అర్థమైంది అని చెప్పి కమల్ అయితే ఇక పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి బావా అని అంటుంటే, నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఇంతవరకు నువ్వు వదిన గురించి ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా నీ ముందు మాట్లాడలేకపోయాను. వదిన ఏ తప్పు చేయలేదన్నా సాక్ష్యం నా దగ్గర లేదు కాబట్టి. కానీ ఈరోజు వదిన ఏ తప్పు చేయలేదన్నా సాక్ష్యం నా దగ్గర ఉంది. పైగా వదిన చేసిన తప్పులన్నింటికీ వదిన చేసింది అని చెప్పిన ప్రతి తప్పు నువ్వు చేశావన్న సాక్ష్యం కూడా నాకు ఈరోజు దొరికింది. నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా అందరూ కూడా వదిలించి, రే కమల్, ఏంట్రా ఈ ఆవేశం, చంపేస్తావా దాన్ని అని చెప్పి భానుమతి అంటుంటే, ఒసే ముసలి, ఎక్కువ మాట్లాడావంటే ముందు నిన్ను చంపేసి తర్వాత దాన్ని చంపేస్తాను. ఇద్దరికి కలిపి ఒకటే సమాధి కట్టేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే ఆవేశంతో ఊగిపోతాడు. ఇంతలో అవని, కన్నయ్య ఆగు కన్నయ్య, నువ్వు ఆవేశపడకు. పల్లవి, నువ్వు అగ్ని సాక్షిగా తాళి కట్టిన నీ భార్య, తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది అని అంటుంటే, చాలొద్దునా, చాలు. ఇట్లాంటి సెంటిమెంట్స్తోనే నన్ను ప్రతిసారి కూడా నీ మాటలతో కట్టేస్తున్నావు. తల్లి లాంటి నిన్ను ఇన్ని రోజులు ఈ ఇంట్లో లేకుండా చేసింది, అలాగే నీ మీద లేనిపోని అబండాలు వేసింది ఇట్లాంటి ఆడది ఇక్కడ ఉండనక్కర్లేదు. చిచ్చి, దీని మోహం రోజు నేను చూడాలా? ఏయ్, మర్యాదగా నువ్వు బయటికి పోవే. అమ్మా, ఏంటమ్మా బొమ్మలా నిలబడిపోతున్నావు? ఆ రోజు ఏ తప్పు చెయ్యకపోయినా ఈ పల్లవి చెప్పిందని అవని వదని మెడ పట్టుకుని బయటికి గంటేశావు. కానీ అవన్నీ చేసింది ఇదిగో నీ ముద్దుల కొడలు
పల్లవి అని తెలిసిన తర్వాత నీకు నోట్లో నుంచి మాట రావట్లేదా, లేక ఇప్పుడు కూడా ఇవన్నీ వదినే సృష్టించింది అని చెప్తావా అని అంటుంటే ఇక పార్వతి అయితే కమల్ చూపించిన ప్రతి సాక్ష్యాన్ని చూసి నోటి నుంచి మాట రాదు. ఇంకా అలాగే అందరూ కూడా పల్లవిని అసహించుకోవడం మొదలు పెడతారు. శ్రేయ అయితే ఇక పల్లవి వైపు చూసి కాస్త భయపడుతుంది. ఎందుకంటే ఒక విధంగా తను కూడా పల్లవితో చేతులు కలిపి తను చెయ్యకూడని తప్పులే చేసింది. ఇక శ్రేయ భయపడుతూ సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా పల్లవి అయితే అక్క తెలుసో తెలియకో నేను తప్పు చేశాను. ఇంట్లో అందరూ కూడా నిన్ను ఒక దేవతలాగా చూస్తుంటే తట్టుకోలేకపోయాను. నాకు దక్కవలసినవన్నీ నీకు దక్కుతున్నాయని నేను బాధపడ్డాను. అందుకే ఏం చేయాలో తెలియక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ప్లీజ్ అక్క, నువ్వన్నా చెప్పక్క, నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దని అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని బ్రతమలాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్షయ్, ఏంటి మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా పల్లవి? ఇంతవరకు అవని విషయంలో ఎన్ని తప్పులు చేశావు, ఎన్ని మాటలన్నావు, తన గురించి మా అందరి మనసుల్ని విరగ్గొట్టి ఎన్ని మాటలు చెప్పావు. చివరికి ప్రేమించి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాయి ఇంటికి తీసుకొచ్చిన నాతో కూడా అవని విషయంలో తప్పు చేసేలా చేశావు. అవని ఎన్నోసార్లు చెప్పింది, తను నిజం చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ తను చెప్పేదేది వినిపించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను, కేవలం నీ మాట విని అని చెప్పి ఇక అక్షయ్ కూడా పల్లవిని అసహ్యించుకుంటాడు. ఇంకా శ్రీకర్ కూడా, అవును, ఈ పల్లవి ఈ ఇంట్లో ఉండడానికి లేదు. తను ఇంట్లో ఉంటే మళ్ళీ వదినకి ఎట్లాంటి ప్రమాదం అన్నా జరగచ్చు. ఈ పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని అంటుంటే, చూశారుగా నీ గురించి ఇంట్లో అందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారో అని అంటుంటే ఇంకా పల్లవి శ్రేయ దగ్గరకు వచ్చి, శ్రేయ నేను చెప్పేది విను శ్రేయ, నేను ఇదంతా మన కోసమే చేశాను, కనీసం నువ్వన్నా అని అంటుంటే ఇక శ్రేయ, చాలు, ఇంతవరకు నువ్వు చెప్పేవి నిజమనుకున్నాను. నిజంగానే అవని ఈ తప్పులన్నీ చేసిందని గుడ్డిగా నమ్మాను. నువ్వేం చెప్తే అది చేశాను. ఇక చాలు, నువ్వు ఇట్లాంటి దానివని అస్సలు అనుకోలేదని చెప్పి శ్రేయ కూడా ఇక పల్లవిని చూసి అసహ్యించుకుంటుంది. ఇంకా శ్రీకర్ అయితే పల్లవిని ఇంటి నుంచి పంపించేయాలి అంటారు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడవేంటి, ఇంత జరుగుతున్నా అని చెప్పి పార్వతిని పిలుస్తుంటే ఇక పార్వతి అయితే పల్లవి చెంప పగలగొట్టి అవని దగ్గరికి వెళ్తుంది. అమ్మా అవని, నీ గురించి తెలుసుకోలేకపోయాను. నా కుటుంబం కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు. నా కూతురి కోసం నువ్వు ఎన్నో మాటలు పడ్డావు. కానీ అవేవి తెలుసుకోకుండా నిన్ను అవమానించావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చివరికి నీకు విడాకులు కూడా పంపించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పల్లవి చెప్పిన మాటలు విని నిన్ను, నీ కూతుర్ని, నీ భర్తను విడతీశాను. నిన్ను క్షమాపణ అడగడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని పట్టుకొని క్షమాపణలు అడుగుతుంది. అవని, అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగడమేంటి? ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది చాలు. కన్నయ్య, పల్లవి చేసిన తప్పులకి తను ఇప్పటికీ మనందరి మాటలతో శిక్షని అనుభవించేసింది. చూడు పల్లవి, ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది. అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని ఇంటి నుంచి వెళ్ళగొట్టకుండా కమల్కి నచ్చచెప్పి ఆపుతుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో పల్లవి ఇంకా ఎలాంటి కుట్రలని చేస్తుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్.